హలో అండి. నా పేరు సురేష్ అండి. ఈరోజు మనం మన బిగినర్స్ ప్లేలిస్ట్లో యూజర్ ఇన్పుట్ గురించి తెలుసుకుందాం అండి. ఈ యూజర్ ఇన్పుట్ మనకు ఎలా ఉపయోగపడుతుందంటే, మనం డేటా ఏదైతే ఉంటుందో మనం ఇప్పుడు వరకు ఏం చేసామంటే అండి, ఒక వేరియబుల్ ఇచ్చి దానికి డేటాని మనమే ఇచ్చేస్తున్నామండి కోడింగ్లో. అయితే అలా కాకుండా యూజర్ దగ్గర నుంచి ఒక ఇన్పుట్ ఫీల్డ్ ఇచ్చి ఆ ఇన్పుట్ ఫీల్డ్లో ఎంటర్ చేయమని చెప్పి దాన్ని మనం ప్రింట్ చేసుకోవచ్చండి. ఎలా ప్రింట్ చేసుకోవచ్చు అన్న విషయం చూపిస్తానండి మీకు. సో ఇంతకుముందు ఏం చేసాం మనం అంటే ఏ ఈక్వల్ టు ఏ అంటే వేరియబుల్ ఒకటి తీసుకుని ఇలాగా చూడండి, ఒక నేమ్ అవుని ఓకే సురేష్ నేమ్ అవుని ఇలా ఇచ్చేసాం, డైరెక్ట్గా ఇచ్చేసాం. ఇప్పుడు ఈ సురేష్ అనేది కానీ ఈ స్ట్రింగ్ ఏదైతే ఉందో ఆ స్ట్రింగ్ని యూజర్ దగ్గర నుంచి ఎంటర్ చేయమని చెప్పి దాన్ని సేవ్ చేసుకోవచ్చండి. ఎలా సేవ్ చేసుకోవచ్చో చూపిస్తానండి. సో మనం దానికి చిన్న సింపుల్ ఫంక్షన్ అండి, ఏం లేదు, అలా అంటే సరిపోతుందండి. చూడండి ఇన్పుట్ ఇదేనండి, చూడండి ఇన్పుట్ బాక్స్ వచ్చేసింది. ఓకే, సో ఇక్కడ మనం సురేష్ అని ఎంటర్ చేస్తే మనకి ఇన్పుట్ అవుట్పుట్ కింద వచ్చేస్తుంది. అయితే మనం ప్రింట్ చేసుకోవడానికి ఒక వేరియబుల్ నేమ్ ఇచ్చి ఉన్నాం అనుకోండి దీనికి, అప్పుడు ఆ వేరియబుల్ నేమ్తో ఎక్కడ పడితే అక్కడ కాల్ చేసుకోవచ్చు అనమాట. ఎలా అంటే చూడండి, ఇక్కడ నేమ్ ఈక్వల్ టు ఓకే ఇన్పుట్ అని ఇస్తారండి. చూడండి, ఇప్పుడు రన్ చేసాం అనుకోండి, నేమ్ అనేది మనకి సేవ్ అయ్యి ఉంటుంది అందులో. సో ఇక్కడ ఇంకొక వర్డ్ ఇస్తున్నానండి, పైథాన్. ఓకే, పైథాన్ అని ఇచ్చాను. ఇప్పుడు దీన్ని ఎంటర్ చేశానండి. ఇప్పుడు నేను ప్రింట్ నేమ్ అన్నాను అనుకోండి, చూడండి పైథాన్ ప్రింట్ అవుతుంది. సో నేమ్లో మనని ఈ ఇన్పుట్ ఫీల్డ్ సేవ్ చేసి పెట్టాం అనమాట, నేమ్ అనే వేరియబుల్లో. సో మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఈ నేమ్ అనే వేరియబుల్ని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట అండి. సో ఇలా ఉంటుంది అనమాట. సో ఇంకొక విషయం ఆలోచిస్తే, మీకు ఈ ఇన్పుట్ ఫీల్డ్కి ఒక ఫీల్డ్ నేమ్ అంటూ లేదు కదండి, దాన్ని కూడా రాసుకోవచ్చండి. ఎలా రాసుకోవచ్చో చూపిస్తాను చూడండి. సో ఇక్కడ ఏజ్ అని ఒకటి తీసుకుందాం అండి. ఏజ్ అని ఒకటి తీసుకుని ఇంకో వేరియబుల్ తీసుకుని మళ్ళీ ఇన్పుట్ రాస్తున్నాను. ఇన్పుట్ ఫీల్డ్లో ఇక్కడ సింగిల్ కోట్స్ కానీ డబుల్ కోట్స్ కానీ ఏదన్నా ఉన్నాయి, అక్కడ కానీ మెసేజ్ రాసామనుకోండి, ఎంటర్ ఏజ్ అని రాసే ఒక చిన్న కాలన్ ఇచ్చి స్పేస్ ఇచ్చామంట అండి, చూడండి మనకి అక్కడ ఫీల్డ్ నేమ్ కూడా వచ్చేస్తుంది. చూసారండి, సో ఫీల్డ్ నేమ్ కూడా ఇలా తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనం ఏం ఎంటర్ చేస్తే అది మనకి ఏజ్లోకి సేవ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 30 అని రాసామనుకోండి, చూడండి ఇప్పుడు ప్రింట్ ఏజ్ అని రాస్తాను, ప్రింట్ ఏజ్, అదిగోండి 30 ప్రింట్ అయింది చూసారా. అలాగే నేమ్ కూడా ప్రింట్ చేస్తాను చూడండి, ప్రింట్ నేమ్, అదిగోండి చూడండి. ఓకే, సో నేమ్లో మనం ఏమి ఇచ్చాం, పైథాన్ ఇచ్చాం. సో పైథాన్ కూడా వచ్చేసింది చూసారా. అలాగా మన యూజర్ ఇన్పుట్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట అండి. మనకి యూజర్ దగ్గర నుంచి డేటా తీసుకోవాలి అని అంటే, ఇప్పుడు ఇదే యూజర్ ఇన్పుట్ యూస్ చేసి మనం ఒక చిన్న సింపుల్ మ్యాథమెటికల్ ఫంక్షన్ రాద్దామండి. చూడండి, నేను ఏం చేస్తానంటే 2 నెంబర్స్ తీసుకుంటానండి. 2 నెంబర్స్ తీసుకుని, అంటే యూజర్ దగ్గర నుంచి 2 నెంబర్లు తీసుకుందాము. ఆ 2 నెంబర్లని యాడ్ చేద్దాం. ఓకే అండి, సో యాడ్ చేయాలంటే ఫస్ట్ నెంబర్ తీసుకుందాము. సో ఫస్ట్ అండర్ స్కోర్ నమ్ అని పేరు పెడుతున్నానండి, వేరియబుల్ నేము. సో ఇక్కడ ఒక ఇన్పుట్ తీసుకుందాము, ఇన్పుట్ ఎంటర్ ఫస్ట్ నెంబర్. ఓకే, సో అలాగే రెండోది కూడా తీసుకుందామండి, సెకండ్ నమ్ అని ఒక తీసుకుని ఈక్వల్ టు ఇన్పుట్. ఓకే, ఇన్పుట్లో ఎంటర్ సెకండ్ నెంబర్. ఫైన్, ఇప్పుడు ఈ 2 నెంబర్లని మనం ఎడిషన్ చేయాలనుకున్నాం కదండి. సో మనం ఏం చేద్దామంటే ఇంకొక వేరియబుల్ తీసుకుని రిజల్ట్స్ ఈక్వల్ టు, సో ఫస్ట్ నెంబర్ ఎంటర్ చేసింది అండర్ స్కోర్ నమ్ ప్లస్ సెకండ్ నెంబర్. ఓకే, సెకండ్ అండర్ స్కోర్ నమ్. చూసారా, ఈ రెండింటిని ఎడిషన్ చేస్తాను. ఇప్పుడు రిజల్ట్ని ప్రింట్ చేసామంటే ఆ 2 యాడ్ అయిపోయి మనకి వచ్చేస్తాయి. ఒక్క నిమిషం చూడండి, రిజల్ట్స్. ఓకే రైట్, ఇప్పుడు రన్ చేస్తున్నానండి. రన్ చేయగానే మనకి ఫస్ట్ అడిగింది ఏంటండి, ఎంటర్ ఫస్ట్ నెంబర్ అని అడిగిందండి. ఓకే, ఫస్ట్ నెంబర్ని ఎంటర్ చేస్తున్నాను, ఫస్ట్ నెంబర్ 5. ఓకే, మళ్ళీ ఎంటర్ చేస్తే సెకండ్ నెంబర్ అడుగుతుంది. నెక్స్ట్ సెకండ్ నెంబరు 9 అని ఎంటర్ చేస్తున్నానండి. సో 9 + 5, 9 + 5 ఎంతండి, 14. సో 14 మనకి రిజల్ట్ రావాలి. చూడండి, రాలేదు, 59 వచ్చింది. ఎందుకు వచ్చింది అని అనుకోకండి, అది విషయం చెప్తాను మీకు. సో ఈ ఇన్పుట్ ఫీల్డ్ ఏదైతే ఉందో అండి, డిఫాల్ట్గా స్ట్రింగ్ తీసుకుంటుందండి. ఇది ఇంటీజర్లో ఉండదు.
సో స్ట్రింగ్ కాబట్టి 2 5 9 పక్క పక్కనే వచ్చేసినాయి అనమాట. సో మనం ఈ ఇన్పుట్ ఫీల్డ్ని ఎడిషన్ చేయాలి అంటే నెంబర్స్ని ఎడిషన్ చేయాలన్నా ఓకే నెంబర్స్ ఎంటర్ చేస్తున్నప్పుడు వాటిని ఇంటీజర్స్ కింద కన్వర్ట్ చేయాలండి. సో ఎలా కన్వర్ట్ చేయాలి? జస్ట్ సింపుల్ అండి, ఏం లేదు. నేను ఇంతకుముందు నీకు ఇంటీజర్ అంటే షార్ట్కట్లో మనం ఐ అండ్ టీ అని రాస్తాం అంతేనండి, అంతకంటే ఏం కాదు. ఐ అండ్ టీ అని చెప్పి ఒక బ్రాకెట్లో ఈ మొత్తాన్ని పెడితే ఓకే ఇప్పుడు ఈ ఇన్పుట్ ఇంటిజర్ అయిపోతుంది అనమాట. ఈ ఇన్పుట్ ఫీల్డ్ ఇంటిజర్ అయిపోద్ది. సేమ్ దీనికి కూడా పెట్టామనుకోండి, ఒకవేళ మనకు స్ట్రింగ్ ఒకటే కావాలంటే ఇంటిజర్ పెట్టక్కర్లా. స్ట్రింగ్ కాకుండా మనకి ఇంటిజర్ కావాలి అని అంటే ఖచ్చితంగా మనం దాన్ని ఇంటిజర్ కింద కన్వర్ట్ చేయాలండి ఈ ఇన్పుట్ ఫీల్డ్ని. సో ఇన్పుట్ ఫీల్డ్ని ఇంటిజర్ కింద కన్వర్ట్ చేయాలంటే ఇంట్ అని పెట్టి బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఈ ఇన్పుట్ని ఆ మధ్యలో పెట్టేస్తే అది ఇంటిజర్ కింద కన్వర్ట్ అయిపోద్దండి. ఇప్పుడు చూడండి, మళ్ళీ రన్ చేస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ నెంబర్ 5, సెకండ్ నెంబర్ 9. చూసారా, రిజల్ట్ 14 వచ్చింది ఎగ్జాక్ట్గా. సో అలాగా ఇంటిజర్ కింద కన్వర్ట్ చేస్తేనే అవి ఇంటిజర్ కింద తీసుకుంటుంది అనమాట అండి ఇన్పుట్ ఫీల్డ్. లేదంటే డిఫాల్ట్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా స్ట్రింగ్లోనే ఉంటుంది అనమాట. ఇన్ కేస్ మనం ఒకవేళ ఫ్లోట్ కావాలనుకోండి, ఫ్లోట్ కూడా ఇక్కడ వేసుకోవచ్చు అనమాట, ఇక్కడ రాసుకోవచ్చు. ఫ్లోట్ వాల్యూస్ కావాలనుకోండి, ఇక్కడ ఇంటిజర్ బదులు ఫ్లోట్ అని రాసామనుకోండి, అది ఫ్లోట్లో రిజల్ట్ ఇస్తుంది. అది కూడా చూడండి, చూపిస్తాను. ఫ్లోట్ అని ఇచ్చాను, ఇది కూడా ఈ ఫీల్డ్ కూడా ఫ్లోట్ అని ఇచ్చాను. ఓకే, ఇక్కడ కొంచెం క్లారిటీ కోసం ఏం చేద్దామంటే స్పేస్ ఇద్దామండి, ఒక 2 కాలన్ పెట్టి, అంటే నెంబర్ పక్క పక్కనే కనిపించేస్తుంది, అందుకనే చూడండి ఎంటర్ చేస్తాను. ఆ స్పేస్ ఇచ్చిన చూడండి, అది ఇక్కడ వచ్చింది, ఇదిగోండి ఆ స్పేసు కాలన్ ఇక్కడ వచ్చింది. ఓకే, సో అంతకంటే ఏం లేదు. సో మళ్ళీ నెంబర్స్ సేమ్ నెంబర్స్ ఎంటర్ చేస్తున్నానండి. 5, 9 చూసారా, ఫ్లోట్ వాల్యూ వచ్చేసింది, ఇదిగో ఇలాగనమాట. సో మనం ఇక్కడ నెంబర్స్ కూడా ఫ్లోట్ ఎంటర్ చేసినా కూడా ఫ్లోట్ ఎడిషన్ జరిగిపోతుంది అనమాట అండి. ఓకే, అలాగా యూజర్ ఇన్పుట్స్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట అండి. ఓకే, సో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకే, అర్థం కాలేదు అని అంటే దయచేసి కామెంట్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి.